వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సో ప్రభు గారు, ఏంటి మార్కెట్ల పరిస్థితి? ఎందుకంటే మొన్నటిదాకా సాఫీగా వెళ్తున్న మార్కెట్లకి ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కొంత అలజడి తీసుకొచ్చిందేమో అనిపించింది. అండ్ అది కూడా ఇప్పుడు కొంత సర్దుబాటు మార్కెట్ కూడా సాఫీగా ముందుకెళ్తున్నాయి. సో ఇక్కడి నుంచి మార్కెట్ల ప్రయాణం ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇప్పుడు మే 12న 1000 పాయింట్స్ పెరిగింది. ఆ తర్వాత నుంచి కన్సల్టేషన్ అవుతూనే ఉంది. అంటే 24,500 నుంచి 25,200 700 పాయింట్స్ విత్ హ్యూజ్ వాలటాలిటీ. ఎప్పుడు కూడా ఇంత వాలటాలిటీ లేదు, అంత వాలటాలిటీ. ఎందుకంటే రేపు గ్యాప్ అప్ అంటే గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్ అంటే గ్యాప్ అప్. ఎక్స్పెక్టేషన్ ఏమంటే ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు కాబట్టి దానికి అనుగుణంగా అవుతూనే ఉంది. సో మొన్న ఫ్రైడే కూడా మార్కెట్ పడింది అంటే అనేకమైన కారణాలు ఉన్నాయి. సో యుఎస్ థర్స్డే హాలిడే, ఫ్రైడే క్వాడ్రపుల్ విచ్చింగ్ డే. అంటే ఇండెక్స్ ఆప్షన్, స్టాక్ ఆప్షన్ అన్నీ కూడా ఒకే రోజు ఎండింగ్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. సో దానివల్ల మార్కెట్ విల్ టెన్ టు వాలటైల్ ఆ డే రోజు. సో అది కూడా ఒకటి. ప్లస్ వారం ఎండింగ్ లో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఎక్కువ మంది. ఎందుకంటే యుఎస్ నుంచి ఎప్పుడు నెగిటివ్ వస్తుందో ఎప్పుడు పాజిటివ్ వస్తుందో తెలియట్లేదు కాబట్టి ఆ వారానికి ఆప్షన్ చేసేవాళ్ళు, ట్రేడ్ చేసేవాళ్ళు వారాన్ని క్లోజ్ చేసుకుంటున్నారు ఫ్రైడే. అదొక పాయింట్. సో ఇరాన్ ఇష్యూ, ఇజ్రాయెల్ వార్ చూసినా దాని జనరల్గా ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, వార్ వస్తుంది అదిగో పుల్లి అంటే అదిగో తోక. వార్ వచ్చే ముందే మార్కెట్ తగ్గుద్ది. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో మార్కెట్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. కార్గిల్ వారైనా, అంతకుముందు రష్యా యుక్రెయిన్ వారైనా, ఇప్పుడు ఇదైనా ఏదైనా అంతే. అట్లానే ఇవాళ ప్లస్ లోనే ఓపెన్ అయింది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ 70 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించింది. సో ఇది సస్టైన్ అవుతుందా లేదా? ఎందుకంటే గ్యాప్ అప్ అయింది, 60-70 పాయింట్స్ లో అయింది, ఇప్పుడు 160-170 దాకా పైకి వచ్చింది. సో గ్యాప్ సస్టైన్ అవుతుందా అంటే సస్టైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డిస్కౌంట్ అయిపోయింది మార్కెట్లో. వార్ అనేది డిస్కౌంట్ అయిపోయింది. అది వాళ్ళ ఇద్దరికి ఇంటర్నల్ ఎప్పటి నుంచో సాగుతున్న కాష్టం. అది వాళ్ళ నుంచి వచ్చింది కాదు కదా. సో ఆయిల్ అనేది ఇదివరకు నుంచే వచ్చింది. ఇప్పుడు మెయిన్ అసలు ఎందుకు వచ్చింది ఆల్ ఆఫ్ ఎ సడన్ స్క్రీన్ మీద? ఎందుకంటే ఆర్బీఐ మీటింగ్ అయిపోయింది, మనకి ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు, మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. సో ఆల్ టైమ్ హై వస్తుందని తొందరలో అనుకున్న టైంలో 6% అవే ఆల్ టైమ్ హైకి దూరంలో ఉన్నాం. సో మంత్కి 1% వేసిన నవంబర్ డిసెంబర్ లోపల మనం వచ్చేస్తాం అనుకుంటే ఏదో ఒకటి. అంటే ఇట్స్ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి ఎప్పుడు నెగిటివ్ వస్తున్నప్పుడు నెగిటివ్ యాక్ట్ అవుతుంది, పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ గా యాక్ట్ అవుతుంది. సో అది ఇన్స్టెంటే, అది రీట్రేస్మెంటే, ఇట్స్ నాట్ కరెక్షన్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పనే లేదు. ఇట్స్ ఎ మార్కెట్ మూడ్ ఈస్ బై ఆన్ డిప్స్, నాట్ ఆన్ సెల్ ఆన్ రైజ్. సో పడినప్పుడు మన ఆ పడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులు ఎవరైనా సరే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్, బ్రాడ్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో ఎప్పుడైతే మీకు 23,200 నుంచి దాదాపుగా ఇప్పుడు 24,500 పైనే ట్రేడ్ అవుతా ఉంది. ఎప్పుడైతే మళ్ళీ 23,200 అక్కడికి వస్తుంది అనుకునేది అప్పుడు చూసుకోవాలి. 24,500 కట్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో, దానికి మించి రాకూడదు. మొన్న కూడా ఫ్రైడే కూడా 24 బిలో 3 టైమ్స్ వచ్చింది. ఇది మన ఈ మధ్య కాలంలో 24,500 అనేది 3 టైమ్స్ కింద, 2 టైమ్స్ ఇంట్రాడే కిందకు వచ్చి అబవ్ క్లోజ్ అయింది. సో నిన్న కూడా దాదాపుగా దాని కిందకే వచ్చి మళ్ళీ పెరిగిపోయింది. అంటే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎఫ్ఐఐస్ బయింగ్ కూడా 24,500 స్ట్రాంగ్ ఉంది. సో మార్కెట్ ని పడినవారు. మన మార్కెట్ మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి. ఇన్ఫ్లేషన్ చూడండి 2.86, బిలో 3% ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ ఆగస్టులో ఆర్బీఐ మీటింగ్ ఉంటే మళ్ళీ ఒక 25-50 బేసిస్ పాయింట్ కట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి, జీడిపి మంచి నెంబర్స్ వచ్చినాయి. సో అన్ని బాగున్నాయి కాబట్టి మార్కెట్ ఇంక తీసుకోవాలి. ఏదన్నా ఇట్లాంటివి మళ్ళీ కొత్త న్యూస్ ఏదైనా వచ్చినా, ట్రంప్ ఇట్లాంటివి ఏదైనా మళ్ళీ కొత్త ఇది వచ్చినా, ఈ కాన్ఫ్లిక్ట్లు, ఈ వార్లు అనేది ఏంటంటే ఇన్స్టెంట్ గా మార్కెట్ ఫస్ట్ టైం ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఇట్స్ బాగా ఇది చూస్తుంది. సెకండ్ టైం అది జనరల్ న్యూస్ అయిపోద్ది, అది డిస్కౌంట్ అయిపోద్ది, దాన్ని పట్టించుకోదు మార్కెట్, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువ అంటే ఫ్రైడే ఇది ఉంది కాబట్టి ఫెడ్ పాలసీ కూడా యుఎస్ లో దగ్గరలో ఉంది. సో దానివల్ల కూడా వాళ్ళు వాలటైల్ ఉన్నారు. వాళ్ళు కింద నుంచి దాదాపుగా 30% పెరిగారు వాళ్ళు, మనం 16% పెరిగాం. సో ఈ ఆల్ టైమ్ హైకి 6% అవేలో ఉన్నాం.
40,000 crores FIIs కూడా బయింగ్ వచ్చినాయి మార్కెట్లో. ఏది ఇంత వాలటాలిటీలో కూడా. అంటే మార్కెట్ మూడ్ ఏంటి, వాళ్ళు కిందకు వచ్చినప్పుడు బై చేస్తున్నారు, అది మనం అబ్జర్వ్ చేయాలి. సో డెఫినెట్ గా ఫ్లాట్ ఈ మంత్ ఇప్పుడు దాకా మనకి ఫ్లాట్ గా ఉన్న అమౌంట్స్ బాగా వచ్చినాయి బయట నుంచి. సో ఆ అమౌంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇండెక్స్ బేస్ కొనకపోయినా మిడ్ స్మాల్ క్యాప్ లో బయింగ్ జరుగుతోంది, అవి పడట్లేదు. సో డెఫినెట్ గా రేపొద్దున లార్జ్ క్యాప్స్ మీద వాళ్ళు ఇది వచ్చినప్పుడు మార్కెట్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి. సో ఈ వార్ అనేది పెద్ద డిస్కౌంట్ అయిపోయింది అనుకోవాలి ఒక రకంగా. సో రష్యా యుక్రెయిన్ వార్ అంటే అసలు దరిదాపులో లేదు, డైజెషన్ అయిపోయింది మొత్తం, దాని ఏం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, ప్రెసిడెంట్ ట్రంప్ కూడా పుతిన్ని బతిలాడుకుంటున్నాడు వాళ్ళిద్దరిని సెటిల్ చేయమని. సో పుతినే ఎప్పుడైనా చేయాలి. నన్ను అడిగితే కరెక్ట్ గా ఈ పుతిన్ ఏం చేస్తున్నాడు, యుక్రెయిన్ కూడా ఇది చేస్తున్నాడు కదా, యుద్ధం చేస్తాడు ఒక పక్కన. యుద్ధం చేసేవాడే పోయి మళ్ళీ వాళ్ళు యుద్ధం చేసే వాళ్ళు ఆపమంటే అది ఎట్లా రైటు? అంటే అవసరార్థం. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ యుఎస్కి అవసరం. ఎందుకు అంటే ఇరాన్ ని ఏదన్నా చేయాలంటే పాకిస్తాన్ ఏరియా నుంచే చేయాలి. మీరు లాస్ట్ టైం కూడా అబ్జర్వ్ చేయండి, ఆఫ్ఘనిస్తాన్ కూడా యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ నుంచి అటాక్ చేశారు. సో అందుకని పాకిస్తాన్ లో ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు ఇది చేయట్లా, వాళ్ళు సెటరేట్ చేయట్లా. డబ్బులు పంపిస్తూనే ఉన్నారు, అక్కడ ఇదే అవుతున్నారని మిలిటెంట్లు పెరుగుతూనే ఉన్నారు, అన్ని ఇట్లా జరుగుతున్నాయి. కేవలం యుఎస్ గోపి గోడ మీద పిల్లి, వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడానికి తప్ప ఫ్రెండ్షిప్ రిలేషన్ ఇవేమి ఉండవు. కమర్షియల్ బిజినెస్. ఇప్పుడు ఆయన కూడా అసలు బిజినెస్ నుంచి వచ్చినోడు కదా, ఇంకా ఈయననే కాదు ఫస్ట్ నుంచి ఉన్న ట్రాక్ కూడా యుఎస్ ట్రాక్ చూస్తే మీరు ఆర్మ్స్ అమ్ముకోవటమే లెక్క, వేరేది లేదు. ఏ కంట్రీకి కూడా రిలేషన్స్ ఉండవు. ఎప్పటి నుంచో ఉన్న యూరోపియన్ కంట్రీస్ మెయిన్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మా ట్యాక్స్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మీరు చూసుకోండి అంటాడు ఆయన. అసలు పెంచి పోషించిందే వీళ్ళు యూరోప్ కంట్రీస్ కి డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు నేను ఇవ్వను, మీరు చూసుకో అంటున్నాడు. గ్రీన్లాండ్ చూసాం ఏమంటుంది. అంటే అన్ని ఇష్యూలు అట్లానే ఉన్నాయి. చివరి ఆఖరికి ఎలక్షన్ లో గెలిపించింది ఎవరు, ఎలాన్ మస్క్. కానీ ఎలాన్ మస్క్ ఏం చేశాడు, నానా ఎదురు పెట్టాడు. ఆ టెస్లా కార్లని చైనా నుంచి ఇదవుతుంటే అక్కడ 245% అంటే అక్కడ ఇద్దరికి రప్చర్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో దాదాపుగా మొత్తం ఎంత పెరిగిందో అంత తగ్గి మళ్ళీ దానికంటే కిందకు వచ్చాడు ఆయన. సో ఇంకా అర్థమైన పరిస్థితి, లిటరల్ గా సారీ చెప్పాడు. అంటే ట్రంప్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మార్కెట్కి. సో టోటల్ గా చూస్తే ఇది మన మార్కెట్కి ఏం డౌట్ లేదు, మనం హ్యాపీగా ఉండొచ్చు. లెవెల్స్ ప్రకారంగా చూస్తే మీరు ఎట్టి పరిస్థితిలో మనకి క్రూడ్ పెరిగింది, ఇది ఒక పాయింట్ చూసుకోవాలి. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల అక్కడి వరల్డ్ మొత్తం వచ్చేది ఆయిల్ అక్కడి నుంచే కదా, ఆ కంట్రీస్ నుంచే కదా. సో ఒక రకంగా ఆయిల్ ని పెంచడానికి కూడా ఇలా చేయొచ్చు అనేది ఒకటి. అంటే ఇరాన్ న్యూక్లియర్ 60% అయిపోయింది. సో 90% అయితే ఒకప్పుడు ఈ కంట్రీని ఫామ్ చేసింది కూడా, ఇజ్రాయెల్ కంట్రీ ఫామ్ చేసింది కూడా బ్రిటన్ వాళ్ళే. సో ప్యాలెస్టీన్స్ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు కనుక ప్యాలెస్టీన్స్ కి ఆ బాంబులన్నీ ఇస్తే వాళ్ళు ఇజ్రాయెల్ని అటాక్ చేయడానికి ఈజీ అవుతుంది. దాన్ని ఆపటానికే ముందు వాళ్ళు చేశారు. సో ఇది ఇంటర్నల్లే, బయట ప్రపంచానికి సంబంధం లేదు. కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీస్ లో ఏకమై యుఎస్ సపోర్ట్ తీసుకుంటూ చైనా ఇరాన్ కి సపోర్ట్ చేస్తే అప్పుడు ఫ్లేర్ అప్, రీజనల్ వార్ రాకూడదు. అదే మనం కోరుకోవాలి. మామూలు వాళ్ళ ఇష్యూ అంటే వాళ్ళు ఏదైనా వార్ అనేది పెద్ద ఇది కాదు. సో రీజనల్ ఇష్యూ వచ్చేది కనపడలేదు. సో డెఫినెట్గా ఇది పాజిటివ్ పాయింటే. మనకి ఈ వారం ప్లస్సే క్లోజ్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం మనకి మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి, అన్ని ఇండికేషన్ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా మార్కెట్ ప్లస్ లోనే క్లోజ్ అవ్వాలి. అంటే ఎంతవరకు చూసుకోవచ్చు లెవెల్స్ వరకు అంటే మీకు 25,035 లేదా 25,100, ఎప్పుడైతే 25,100, 150 దాటిందో మళ్ళీ ఆల్ టైమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది దాటాలంటే 4-5 సార్లు 25,000 పైకి వచ్చి మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. 25,035, బ్యాంక్ నిఫ్టీకి 55,720. ఇది పైకి కట్ అయినంటే మటుకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 56,200 వెళ్తే 59,000 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళొచ్చు. ఇది 25,200 దాటితే 26,277 అంటే 300 దాకా, 26,300 దాకా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. డౌన్ సైడ్ అయితే మనం పెద్ద భయపడాల్సిన పని లేదు, అయినా మనం కౌంట్ చేసుకోవాలి కాబట్టి 24,500 అనేది కట్ కాకూడదు. అది కట్ అయిందంటే ఇంకొంచెం 24,100 వచ్చి ఛాన్స్ ఉంటుంది. అది 55,140, 55,000 వేసుకోండి. అంటే ఏదైనా వార్ ఏదైనా మళ్ళీ కొత్త న్యూస్ వచ్చి వాళ్ళు అటాక్ చేసి రిటాలియేట్ చేసింది ఇరాన్ కూడా,
బట్ అది ఇంటర్నల్ కాబట్టి పెద్ద మార్కెట్ డిస్కౌంట్ చేసేసుకుంది, అందుకే వాళ్ళు ప్లస్ లో ఉంది. సో ఇంకేదన్నా కొత్త న్యూస్ వచ్చినా వేరేది ఇది కాకుండా ఏదన్నా వచ్చినా అప్పుడు కొంచెం ఫ్లేరప్ కాకుండా, ఫ్లేరప్ అయితే కొంచెం 54,470 ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకుని చాలు. డౌన్ ఈ ప్రాబబిలిటీ తక్కువ ఉంది, ప్రాబబిలిటీ ఆఫ్ గోయింగ్ హై ఇస్ హై. సో మార్కెట్ ప్లస్ ఏ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో మొత్తానికి ఈ వారంలో మార్కెట్ బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ముందున్న రోజుల్లో అంతా కూడా మార్కెట్ కి మంచి జరగబోతుంది అంటారు. సో మార్కెట్ ని ఇబ్బంది పెట్టే అంశాలు కూడా ఏమీ లేవు డిస్టర్బ్ చేయడానికి కూడా అంటారు. ఎట్టి పరిస్థితులు లేవండి, ఎందుకంటే అసలు యుద్ధాన్ని ఆపాలన్న మోడీనే. నన్ను అడిగితే పుతిన్ కూడా కరెక్ట్ కాదు, ఎందుకు ఆల్రెడీ ఆయన యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసి ఆయన మళ్ళీ మధ్యవర్తిత ఎట్లా చేస్తాడు? యాక్చువల్గా యుద్ధాలు వద్దనేది ఎవరు? మన ప్రైమ్ మినిస్టరే. యాక్చువల్గా వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్, ఎందుకంటే యుఎస్ కి మనల్ని ఒప్పుకోదు, వెస్టర్న్ కంట్రీస్ ఈ ఏషియన్ కంట్రీస్ ఒప్పుకోదు, అందుకే మనల్ని ఇది చేయట్లా. సో యాక్చువల్గా అయితే మోడీ ఈజ్ అ కరెక్ట్ పర్సన్. ఏ యుద్ధాన్ని నేను ఆపాలంటే ఒక్క రోజులో ఆపుతాన్నాడు. ఎన్నాళ్ళైంది సీట్లోకి వచ్చిన ఒక్క రోజులో ఆపుతానన్నాడు. ఇన్ని నెలలు అయింది ఇప్పుడు దాకా ఆపలా, అది రష్యా యుక్రెయిన్ది. సో కరెక్ట్ పొజిషన్ అంటే కరెక్ట్ మనిషి అంటే మన ప్రైమ్ మినిస్టరే ఎట్టి పరిస్థితుల్లో. అందుకే మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు ఇండియానా అనేవాళ్ళు, ఇప్పుడు రెడ్ కార్పెట్, రాయల్ ట్రీట్మెంట్. యూకేలోనే లాస్ట్ అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఇండియన్స్ ఆర్ డాగ్స్ అన్న వాళ్ళ సైంటిస్ట్ ఎవరు అంటే, ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ యూకే వెళ్ళాడు కదా, వెళ్ళినప్పుడు కుక్కని తీసుకొని పార్లమెంట్కి వెళ్ళాడు. అది చాలు మనకి వరల్డ్ మొత్తం సమాధానం చెప్పడానికి. సో వాట్ వీఆర్ అనేది. సో ఇట్స్ గ్రేట్ కదా, ఫెంటాస్టిక్. ఒకప్పుడు మన పాలించిన వాళ్ళని వాళ్ళు ఇది చేసాం మనం, అంతకంటే ఏం కావాలా? సో దట్స్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్ సమాధానం చెప్పి, అంటే గొడవ పడకుండా. ఎక్కడైనా సరే చూడండి, ఇండియన్స్ గొడవ పడరు. ఇప్పుడు యుఎస్ కి తగిన శాస్తి జరిగిందా? ఇప్పుడు మెక్సికోని వాళ్ళని ఎక్కువ తీసుకుంటూ ఇండియన్స్ ని ఇది చేశాడా? మెక్సికోలు ఇప్పుడు బాగా పెట్టారు కదా, తిరగబడుతున్నారు కదా, తిరగబడుతున్నారు కదా. ఇప్పుడు ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు లేబర్ అంతా మెక్సికో నుంచి వస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ కాదంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు? అసలు చెప్పాలంటే అమెరికన్స్ కి అంటే వ్యవసాయ పరంగా వచ్చే దిగుమతులన్నీ కూడా మెక్సికో నుంచి వస్తాయి. వ్యవసాయ ఫార్మింగ్ కూడా అక్కడే ఉంటది, మెక్సికోనే వస్తాయి. అసలు ఏది కూడా ప్రొడక్షన్ కానీ అక్కడ లేదు. నువ్వు ఓన్లీ బయట నుంచి తెప్పించుకుంటావు. నీకు అక్కడ ఉంటే ఎక్కువ కాస్ట్ పడుద్ది. ఇప్పుడు బయట మన ఇండియాలో 100 రూపాయలు అంటే అక్కడ 1000 రూపాయలు పడుతుంది కాస్ట్. లేబర్ ఛార్జెస్ కానీ సాలరీస్ కానీ ఎక్కువ పేమెంట్ చేయాలి. నువ్వు అందుకనే బయట నుంచి తెప్పించుకున్నావు. ఆల్ ఎవడన్నా వచ్చేసి ఈ రోజు నేను మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడ చేస్తానంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈయన టర్మ్ ఎంత? సో అది కుదరదు. 3 ఏళ్లే కదండి, 3 ఏళ్ళు. అసలు ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు? 20 ఏళ్ల ప్రొజెక్షన్ ఇచ్చి వాళ్ళని మసిపూసి మాయాడిగా చేస్తున్నాడు వాళ్ళని. అంటే అంత పిచ్చోళ్ళు. మన వాళ్ళు నయ్యం, చైతన్యవంతులు. ఇండియన్స్ ఆర్ బెస్ట్, ఎందుకంటే వాళ్ళ పని చేసుకుంటారు, ఏం గొడవలు చేయరు, హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా, యుఎస్కి వెళ్ళినా హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు, ఎందుకంటే ఏ గొడవలు పట్టించుకోరు. సో అది ఇప్పుడు ఆయనకు అర్థం కావాలి. సో డెఫినెట్ గా వీఆర్ స్ట్రాంగ్, ఏం డౌట్ లేదు. మన మార్కెట్ కూడా స్ట్రాంగ్. అన్ని కంట్రీస్ కూడా ఎఫ్ఐఎస్ కానీ అదర్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియా సైడే చూస్తున్నాయి. అది మనకి ప్లస్ పాయింట్. మొత్తానికి మార్కెట్ ఎటువంటి అడ్డంకులు అయితే లేవంటారు. మొత్తానికి స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.